హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి. ఇక అసలు విషయం ఏంటంటే హనుమాన్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. అంటే చేతిలో డబ్బులు లేక సినిమా థియేటర్కి వెళ్ళలేక కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమే ఈ అప్డేట్ అన్నమాట. సినిమా చూసిన వాళ్ళకి ఏం పర్లేదు, వాళ్ళు ఇంకొకసారి చూడాలని ఉంటుంది కానీ డబ్బులు లేక మళ్ళీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తారా అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక అప్డేట్ అయితే వచ్చేసింది, లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇది. ఏ సినిమా అయినా సరే కానీ 3 వారాల తర్వాత ఏ సినిమా అయినా ఓటీటీలోకి రిలీజ్ అవ్వాలి. కానీ ఈ హనుమాన్ మూవీ కూడా 3 వారాల తర్వాత హనుమాన్ మూవీ రిలీజ్ అవుతుందని అందరూ ఆశలు పడుకున్నారు. కానీ తీరా చూస్తే ఏమైందంటే 55 రోజులు సినిమాని నడిపిస్తామని చెప్పేసి మూవీ టీం వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంకా థియేటర్లు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అంటే అంతకుముందు స్క్రీన్లు తక్కువ ఇవ్వడం జరిగిందిగా, ఇప్పుడు మెల్లమెల్లిగా కొద్దిగా ఎక్కువ కొన్ని థియేటర్స్ అనేది వస్తున్నాయి అన్నమాట. అంటే సినిమా ఇంకెక్కువ ఆడుతుందన్నమాట. ఇప్పటికే 250 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. సినిమా మాత్రం వేరే లెవెల్ హైప్ అని చెప్పుకోవచ్చు. ట్రైలర్ నుంచే స్క్రీన్స్ తక్కువ నుంచి ఇప్పుడు పెరుగుకుంటా ఎక్కువ సినిమా స్క్రీన్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మన బడ్జెట్ పరంగా మన ఎప్పుడో దాటేసిందని చెప్పుకోవచ్చు. కలెక్షన్స్ మాత్రం 200 కోట్లు ప్రాఫిట్లో కూడా పడిపోయింది అనమాట. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మూవీ మాత్రం అది అందరికి తెలిసిందే అనమాట. కానీ ఓటీటీలోకి మాత్రం మార్చి ఫస్ట్ వీక్లో రావడం జరుగుతుంది. ఈ మూవీ హనుమాన్ మూవీ మార్చి ఫస్ట్ వీక్లో రావడం జరుగుతుంది. ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింటెడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే 3 వారాలలో రావాల్సిన మూవీ ఇంత లేట్గా వస్తుందంటే ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అనమాట. ఎందుకంటే ఓటీటీలోకి ఎప్పుడైతే వస్తుందో డౌన్లోడ్ చేసుకొని టీవీలో పెట్టుకోవాలని అందరికి ఆశ ఉంటుంది. ఫ్యామిలీతో చూడాలని కూడా కొందరికి ఆశ ఉంటుంది. కానీ మార్చి ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు ఓటీటీలోకి. మళ్ళీ ఆ టీవీలోకి ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో మనకి తెలియదు. కానీ నాకు తెలిసి ఫిబ్రవరి లేదా మేలో అయినా ఏప్రిల్లో అయినా రిలీజ్ అవ్వచ్చు. ఎందుకు అంటున్నా అంటే ఓటీటీలో రిలీజ్ అవుతే ఓటీటీ నుంచి కూడా కలెక్షన్స్ కూడా చాలా బాగా వస్తాయి కాబట్టి కలెక్షన్ పరంగా బట్టి ఏప్రిల్ కానీ మే కానీ జూన్ కానీ జూలైలో కానీ G5లో టెలికాస్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే రిలీజ్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఎప్పుడైతే G5 వాళ్ళే ఈ యొక్క హక్కులని తీసుకోవడం జరిగింది, ఈ మూవీని కొనుగోలు చేయడం జరిగింది అనమాట. ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్. ఎప్పుడైనా సరే మూవీ రాగానే డౌన్లోడ్ చేసుకొని చూడటమే మన బాధ్యత. చూడాలి, ఫ్యామిలీతో చూడాలి. ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి చాలా బాగుంటుంది. నేనైతే అప్డేట్స్ అయితే ఇచ్చాను. మీకు కూడా అప్డేట్స్ నచ్చినాయో లేదో ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం నేను ఇంకా చాలా అప్డేట్స్ చెప్తూనే ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?